లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటే ఏంటర్థం? కొంచెం ఆలస్యమైంది, అందుకు క్షమించమని అడుగుతున్నాను కదా. తను ఎదురు చూస్తూ ఉంటారు. ప్లీజ్ అన్నా, నన్ను ఇంటి బయటే ఉండమని ఎందుకు చెప్తున్నారు? నేను నీకు శిక్ష వేస్తున్నా అని చెప్పానా? రా. అంటే నేను కేవలం 2 గంటల టైం తీసుకుని వెళ్ళాను. 2 గంటల పర్మిషన్ ఉన్నా త్వరగా రావాలని నాకు తెలుసు, కానీ కుదరలేదన్నా. ఆ కారణానికి మీరు చేతులు కట్టుకో, నోరు మూసుకో. చూడు మిస్ మీనాక్షి, నీకు మాత్రమే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పని మనిషి లోపలికి వెళ్ళకూడదు. లోపల ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. అవునా? అందుకే ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే నా మీద నీకేం కోపం లేదా? అమ్మా తల్లి, నువ్వు చెప్పి వెళ్ళింది 2 గంటలు, అందులోనూ 5 నిమిషాలు ముందుగానే వచ్చేసావు. దానికే ఆలస్యం అయిపోయిందని ఒక్కంటితో ఏడుస్తున్నావు. నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నా కోపం లేదు, గీపం లేదు. కానీ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ విషయం మనం తెలియకూడదనే మనల్ని బయట ఉండమన్నారు. ఓహో, అలాగా. పాపం, వాళ్ళకేం టెన్షనో ఏమో. వాళ్ళు పిలిచినప్పుడే వెళ్దాంలే. ఏంటి తమాషాగా ఉందా? ఇప్పుడేగా అంతా ఓకే అన్నావు. విరాజ్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? రమ్యతో నువ్వు అంత క్లోజ్గా ఉన్నావు కదా, అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి సమస్య ఏంటి? ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? నిమిషానికో మాట మాట్లాడుతున్నావు. ఆలోచించకుండా మాట్లాడద్దు విరాజ్. ఇది పెళ్లి విషయం, నీ జీవితానికి సంబంధించిన విషయం. ఎందుకని ఇలా సడన్ డెసిషన్ తీసుకుంటావు? అర్థం చేసుకో. అమ్మమ్మ, అది విరాజ్, ఒక ప్రశ్న సృష్టించినప్పుడు దానికి సమాధానం చెప్పడం కూడా తెలిసుండాలి. చెప్పు, ఈ పెళ్లి నీకెందుకు వద్దంటున్నావు? అయ్యో దేవుడా, లోపల ఏం జరుగుతుంది? మీనాక్షి, మీనాక్షి, అక్కడంత పెద్ద గొడవ జరుగుతుంటే నీకు ఆసక్తి లేదా? అయ్యో దేవుడా, అసలు లోపల ఏం జరుగుతుంది? నీకేం వినాలనిపించడం లేదా? ఎందుకని ఏం మాట్లాడట్లేదు? ఎందుకన్నా అంత గట్టిగా అరుస్తున్నావు? అంటే ఇందాక చెప్పాను కదా, ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరుగుతుందని. ఏంటని అడగవా? వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనమేం వినకూడదు. వినకూడదు కాబట్టే మనల్ని బయటికి పంపించారు. అలాగైతే దానికి మనకి సంబంధం లేదని అర్థం. అలాంటప్పుడు అసలు వినడమే పెద్ద తప్పు. విని తీరాలి, విని తీరాలి, విని తీరాలి. ఇంటి లోపల అందరూ ఉన్నారు. పెద్ద పెద్ద అరుపులు, పెడబొబ్బలతో గొడవ జరుగుతుంది. సరే, సీరియస్ గా చర్చ జరుగుతుంది. జరగని. మాట్లాడుతుంది విరాజ్ అన్న విషయం గురించి. అన్నా, మనం ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళం. కొన్ని విషయాలు వద్దనుకున్నా మన చెవిలో పడుతూ ఉంటాయి, కానీ వాటిని ప్రత్యేకంగా వినాల్సిన అవసరం మనకి లేదు. అలా విన్నవి ఇంకొకరికి చెప్పడం తప్పు. ఆ తప్పు మీరు చేయకండి. నా వల్ల కాదు. లోపల ఏం జరుగుతుందో ఏంటో. కారణం ఉంది అమ్మమ్మ. పెళ్ళంటే 2 మనసులకు సంబంధించిన విషయం. తను నన్ను అర్థం చేసుకోవాలి, నేను తనను అర్థం చేసుకోవాలి. మా ఇద్దరికీ జీవితాంతం కలిసి ఉండాలి అనిపించాలి. రమ్య నీతోనే ఉంటుంది కదా విరాజ్, తను నిన్ను అర్థం చేసుకోదా? మిథిలా, రమ్య నా ఫ్రెండ్, క్లోజ్గా ఉన్నానన్నది నిజమే.
కానీ తనను ఒక ఫ్రెండ్గానే చూశాను తప్ప తనపై నాకు అంతకుమించి ఇంకేం లేదు. ముందు ముందు రావచ్చు కదా. నేను ప్రయత్నిస్తున్నా అమ్మమ్మ, కానీ నాకది అవ్వదేమో అనిపిస్తుంది. తన ముందు నాటకం ఆడుతున్నట్టుంది. ఇదేది కరెక్ట్ కాదనిపిస్తోంది అమ్మమ్మ. ఈ నాటకం, ఈ బలవంతపు అంగీకారం నాకేం నచ్చట్లేదు. అందుకే నాకు ఈ పెళ్ళి వద్దనిపిస్తోంది. ఇదేంటి విరాజ్ అన్న పెళ్ళొద్దు అంటున్నాడు ఎందుకు? అత్తయ్య, నాకు కూడా విరాజ్ రమ్య సరైన జోడి కాదనిపిస్తుంది. ఓహో, ఇదా విషయం. ఈ సంబంధం చూసింది నా కోడలు మిథిలా కదా, అందుకే వీళ్ళకి వద్దనిపిస్తుంది కదా వైజయంతి? అలా కాదక్క, విరాజ్. ఇంకెలా మరి? అత్తయ్య, ఆలోచించండి. ఇది విరాజ్కి సంబంధించిన విషయం. తనకిష్టం లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అలాగని అందరి ముందు అత్తయ్య ఇచ్చిన మాటకి విలువ లేదా? వదినా, ఇచ్చిన మాట కంటే విరాట్ జీవితం ముఖ్యం. అవునులే, అత్తయ్య గౌరవ మర్యాదలు మట్టిపాలైనా సరే ఎవ్వరికి అవసరం లేదన్నమాట. పెద్దమ్మా, అన్నయ్య నోరు తెరిచి ఈ పెళ్లి వద్దంటున్నాడు. అలా ఎందుకంటున్నాడో మనం గౌరవించాలి కదా. నాకు కూడా విరాజ్ ఈ విషయం ఇప్పుడు చెప్పడమే మంచిదనిపిస్తోంది. నువ్వు ఊరుకో హర్షిత్. అమ్మ అందరి ముందు అనౌన్స్ చేసిన అమ్మాయిని వద్దంటే అమ్మ మర్యాద ఏమవుతుంది? చాలా ఆపండి. అయ్య బాబోయ్, అరుంధతి మేడం నన్నే తిట్టినట్టు అనిపించింది. ఒక్క క్షణం ఊపిరి ఉందా ఆగిపోయిందా అన్నట్టు డౌట్ వచ్చింది. ఇదిగో మీనాక్షి, ఇది చాలా అన్యాయం. నేను అప్పటి నుంచి నీకో విషయం చెప్పాలని నానా తంటాలు పడుతుంటే నువ్వు ఇలా వినిపించుకోకపోతే ఎలా? మీనాక్షి, మీనాక్షి, ఏంటన్నా నీ గోలా? మీనాక్షి, నువ్వు మరీ ఇంత మంచిగా ఉండకూడదు. పక్కింట్లో వాళ్ళు గొడవ పడితే చుట్టుపక్కల వాళ్ళు ఇంటి ముందు చాపేసుకొని మరీ ముచ్చట్లు పెడతారు. అలాంటిది మనం పనిచేసే ఇంట్లో ఇంత గొడవ జరుగుతున్నా కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎలా? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదన్నా. నీకు ఆసక్తి లేదు, ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం నీకు చెప్పకపోతే నా కడుపులో దేవేస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో అప్పుడే నా కడుపులో గుడగుడా అంటుంది. ఎన్ని విషయాలను దాచుకుంటుంది. సరే అన్నా, నువ్వేం చెప్పాల? విరాజ్ అన్నకి రమ్య మేడం అంటే ఇష్టం లేదంట. విరాజ్ అన్నకి అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదంట. అదే విషయం మీద ఇంట్లో పంచాయతీ పెట్టి గొడవ చేస్తున్నారు.